ఈరోజే కార్తీక శుక్రవారం, పైగా సప్తమి తిథి. శుక్రవారం రోజు మహాలక్ష్మిని పూజించిన వారికి రుణబాధలు ఉండవట, పాపాలు తొలగిపోతాయట, లక్ష్మీ కటాక్షం కలుగుతుందట. మరి ఎంతో విశేషమైన ఈరోజు అమ్మవారికి సంబంధించిన ఈ కథలను వింటే చాలు, జన్మల పాపాలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మరి ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి సంతానం లేకపోవడం వల్ల ఎంతో బాధగా ఉండేది. ఇక ఆ బ్రాహ్మణుడు ఒకరోజు సంతానం కోసం విష్ణుమూర్తి గురించి తపస్సు చేయడానికి అరణ్యాలకు వెళ్లిపోయాడు. అక్కడ అరణ్యంలో విష్ణుమూర్తి గురించి ఘోర తపస్సు చేయసాగాడు. ఆ ఘోర తపస్సు చూసి శ్రీ మహావిష్ణువు సంతోషించి ఆ బ్రాహ్మణుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా పలికాడు, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, ఏమి నీ కోరిక అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి స్వామిని అనేక విధాలుగా స్తుతించి ఇలా పలికాడు, స్వామి, అసాధ్యమైన నీ దర్శనం నాకు కలిగింది. నేను ఒక పేద బ్రాహ్మణుణ్ణి, నాకు సంతానం లేదు, నాకు సంతానం కలిగేలా దీవించు అని వేడుకున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు బాగా ఆలోచించి ఇలా అన్నాడు, చూడు బ్రాహ్మణ శ్రేష్ఠ, నీకు భర్త చనిపోయినా ఆడపిల్ల సంతానంగా కావాలా, లేదా ఆయుషు లేని మగబిడ్డ కావాలా, కోరుకో అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు బాగా ఆలోచించి, స్వామి, చనిపోయే కొడుకు నాకు ఎందుకు, నాకు ఆడపిల్లే కావాలి అని చెప్పాడు. దీంతో శ్రీ మహావిష్ణువు, సరే బ్రాహ్మణుడా, నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. ఇక ఆ బ్రాహ్మణుడు అడవి మార్గంగా ఇంటికి చేరుకున్నాడు. కొన్నాళ్లకు భార్య గర్భం ధరించి 12 ఆడపిల్లను కన్నది. తల్లిదండ్రులు ఆమెకు విష్ణుమూర్తి వరం వల్ల పుట్టింది కాబట్టి నారాయణమ్మ అనే పేరు పెట్టారు. ఆమెకు యుక్త వయసు రాగా వివాహం చేయాలని ఆ బ్రాహ్మణ దంపతులు ఎందరినో కలిసి ఎన్నో సంబంధాలు చూశారు. కానీ నారాయణమ్మను చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇక చివరకు తల్లిదండ్రుల విచారంతో అడవికి వెళ్లి కనీసం ఒక రాతితోనైనా పెళ్లి చెయ్యాలి అనుకుని ఆ ఆడపిల్లను తీసుకెళ్లారు. ఆ అడవిలో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని చూసి ఆ శ్రీకృష్ణుడితో ఆమె వివాహాన్ని జరిపించారు. ఇలా వివాహం జరిగిందో లేదో అలా ఆ విగ్రహం బద్దలై పిండి అయిపోయింది. దీంతో నారాయణమ్మ ఎంతో బాధపడి గోరున ఏడ్చింది. ఇక తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. కొంతకాలానికి నారాయణమ్మ తన బాధను విష్ణుమూర్తికి చెప్పుకోవడానికి విష్ణుమూర్తి గురించి తపస్సు చేయసాగింది. ఇలా జరుగుతూ ఉండగా కొన్నాళ్లకు నారాయణమ్మ తల్లిదండ్రులు కూతురు గురించి బెంగపెట్టుకుని చనిపోయారు. ఇక నారాయణమ్మ ఇంట్లోనే తపస్సు చేసుకుంటూ ఎవరు వచ్చినా సరే నా దగ్గరకు రాకండి, నన్నేమీ అడగకండి నారాయణ అంటూ ఉండేది. అలా అడుక్కునేవాళ్ళు అలా వాకిలి దగ్గరకు వచ్చి ఆ మాటలు విని వెనక్కి వెళ్ళిపోయేవారు. అందుచేత ఊళ్ళో అందరూ ఆమెను ఈ ఇంట్లో నారాయణమ్మ అని పేరు పెట్టి పిలిచేవారు. అలా తపస్సు చేస్తూ నారాయణమ్మకు ముసలితనం వచ్చింది. ఇలా ఉండగా ఒకరోజు ఆమె తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు ఆమెను పరీక్షించాలని ఒక కాకి రూపంలో వచ్చి కావు కావుమని అరుస్తూ ఉండగా నారాయణమ్మ ఆ సమయంలో ఇల్లు అలుకుతూ అలుకుగుడ్డతో కాకిని కొట్టింది. దీంతో కాకి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ అలుకుగుడ్డను తీసుకుని వెళ్ళిపోయాడు. అలా వెళ్తూ ఉండగా దాంట్లో ఒక కందిగింజ ఉండి దారిలో ఆ కందిగింజ నేలపై పడి మొక్క మొలిచింది. ఈ విధంగా జరిగిన కొంతకాలానికి నారాయణమ్మ చనిపోయింది. ఇక నారాయణమ్మ చేసిన తపస్సుకు ఆమె భక్తికి మెచ్చి విష్ణుదూతలు వచ్చి నారాయణమ్మను విష్ణులోకానికి తీసుకుపోయారు. అక్కడ విష్ణుమూర్తి నారాయణమ్మతో ఇలా అన్నాడు, నీవు నాకిచ్చిన అలుకుగుడ్డ ఇదిగో, నీవే తీసుకో, ఈ రోజు నుంచి ఇది నీతోనే ఉంటుంది అని చెప్పాడు. అంతేకాదు, నారాయణమ్మ, నీవు నాకిచ్చిన ఈ అలుకుగుడ్డలో ఒక కంది గింజ ఉంది, అది భూమి మీద పడి ఒక చెట్టుగా మొలిచింది. ఈ అలుకుగుడ్డ ఆ కంది చెట్టు రెండూ నీవే, ఈ రెండే నీవు సంపాదించుకున్నావు అన్నాడు శ్రీ మహావిష్ణువు.
అప్పుడు నారాయణమ్మ ఇలా పలికింది. స్వామి, నేను నీ భక్తురాలను, నన్ను ఎందుకు ఇలా చేశావు అని అడగ్గా విష్ణుమూర్తి ఇలా పలికాడు. నీవు భక్తితో నన్ను పూజించావు, ఇది నిజమే. కాని నీవెప్పుడూ ఏ దానమూ చేయలేదు. కనీసం ఒకరికైనా అన్నాన్ని పెట్టలేదు. ఒకరికి కూడా భిక్ష వేయలేదు. దాన ధర్మాలు అసలే లేవు. కాబట్టి నీవు ఆ కంది చెట్టుపై పురుగువై తిరుగుతూ ఉండు అన్నాడు శ్రీ మహావిష్ణువు. దీంతో నారాయణమ్మ పురుగ్గా మారి ఆ కంది చెట్టుపై తిరుగుతూ ఉండేది. ఇలా కొంతకాలం గడిచింది. ఇక విష్ణుమూర్తి ఆ చెట్టుపై తిరుగుతున్న పురుగు రూపంలో ఉన్న నారాయణమ్మతో ఇలా అంటాడు. చూడు నారాయణమ్మ, నా భార్య లక్ష్మీదేవి చిలుకల ముగ్గుల నోము పడుతుంది. ఆమె నీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక బిందువును దారపోస్తే వస్తానని చెప్పు అంటాడు మహావిష్ణువు. దానికి సరే అంటుంది నారాయణమ్మ. ఇక కొంతకాలానికి లక్ష్మీదేవి చిలుకల ముగ్గుల నోము పట్టి నారాయణమ్మను పిలవడానికి అక్కడికి వస్తుంది. ఆ సమయంలో నారాయణమ్మ విష్ణు మహిమతో బంగారు విగ్రహమై ఇంట్లో ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి వచ్చి నారాయణమ్మను పిలవగా నారాయణమ్మ ఇలా పలుకుతుంది. అమ్మా లక్ష్మీదేవి, నాకు ఒక బిందువును ఫలాన్ని దారపోస్తే నేను వస్తాను అని అంటుంది. దానికి నారాయణమ్మ ఒప్పుకోగా లక్ష్మీదేవి నారాయణమ్మను తీసుకుపోతుంది. ఇక లక్ష్మీదేవి నోము పట్టి నారాయణమ్మను నీకేం కావాలో కోరుకో అంటుంది. దానికి నారాయణమ్మ, అమ్మా, నీ పాదభక్తి తప్ప నాకేమీ అక్కర్లేదు అనగా లక్ష్మీదేవి ఎంతో సంతోషించి నీకు 5వ తరం ఎప్పుడూ ఉంటుంది అని వరాన్ని ప్రసాదించింది. ఇక నారాయణమ్మ ఎంతో సంతోషించింది. ఈ చిలుకల ముగ్గుల నోమును 5 సంవత్సరాలు పట్టి 5 కేజీల బియ్యం అప్పాలు చేసి ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలతో ఇవ్వాలి. ఈ వ్రతకథను ఎవరైతే వింటారో వారికి వ్రత ఫలం లభిస్తుంది. ధనం మూలం ఇదం జగత్ అనేది అందరికీ తెలిసిన విషయమే. జీవ సమస్తానికి ధనమే మూలం. ధనం లేకపోతే ఆహారం లభించదు. కాబట్టి అలాంటి ధనానికై ఎల్లరూ శ్రీ ధనలక్ష్మీదేవిని ఆరాధించాలి. ఆమె దయకలవాడే కలవాడు. ఆమె దయలేనివాడు లేనివారిలోని లెక్క. ధనం చాలా విలువైనది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ధన ప్రాప్తికై శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించాలి. ధనాది దేవత అయిన ఆ శ్రీ ధనలక్ష్మీదేవిని ఆరాధించి ఆమె అనుగ్రహాన్ని పొందాలి. ఆ అమ్మ దయకు పాత్రులై ధనవంతులైన అసంఖ్యాక భక్తులలో ఒకరిద్దరి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అదే సమాధి కథ. పూర్వం సమాధి అనే ఒక వైశ్యుడు ఉండేవాడు. అతడు విపరీతంగా ధనాన్ని సంపాదించాడు. దానితో అతనికి ధన గర్వం వచ్చింది. కొత్తలో అంతా లక్ష్మీ కటాక్షమే అనేవాడు అతను. రాను రాను దేవుడా లేక దెయ్యమా, నా తెలివితేటలతోనూ బోలెడు పెట్టుబడితోనూ వ్యాపారం చేశాను, అందుకే సంపాదించాను, అంతా నా గొప్పతనమే అండం మొదలుపెట్టాడు. హితవు చెప్పేవారిని కసిరేవాడు. తనకు వంత పాడేవారిని చేరదీసేవాడు. అలా అతని చెంత చేరిన భజనపరులందరూ కూడా అతని వద్ద ధనం తీసుకుంటూ ఉండేవారు. అందుకుగాను వారా సమాధితో కలిసి దైవ దూషణలు కూడా చేస్తూ ఉండేవారు. తద్వారా వారి వద్ద డబ్బు నిలిచేది కాదు. సమాధి వారికి ఎంత ఇచ్చినా అదంతా ఏదోలాగా ఖర్చయిపోతూ ఉండేది. పనికిమాలిన వారికి అనవసరపు ఖర్చులకు డబ్బు ఇచ్చి ఇచ్చి అవసరానికి డబ్బు లేక డాబోసరికి తన పలుకుబడిపై అప్పులు చేసి చేసి అవి తీర్చలేక సమాధి దరిద్రుడైపోయాడు. అతడు పెద్దలను ఆశ్రయించాడు. అప్పుడు పెద్దలు ఇలా పలికారు. దైవమున ఏమున్నది, అంతా నీ గొప్పే అన్నావు కదా, నీ గొప్ప నీవే చూసుకో, ఇక్కడ్నుంచి వెళ్ళిపో అని తరిమేశారు. మరికొద్ది కాలానికి కొడుకులు తిరగబడ్డారు. అప్పుల వారు అల్లరి చేయడం మొదలుపెట్టారు. గొప్ప దరిద్రం కలిగినది. చివరికి భార్య కూడా ఎదురు తిరిగినది. నీ వంటి దరిద్రుడితో నేనుండలేను అని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయింది. రుణదాతలకు కుటుంబ ఘాతకులకు వెరచి ఒకానొక రాత్రివేళ సమాధి అడవుల పట్టిపోయాడు. ఈ సమాధి గురించి బాగా తెలిసిన ఒక మిత్రుడు అతనికి సహాయం చెయ్యాలి అనుకున్నాడు. కాని తక్కిన వ్యాపారులు అడ్డుపడుతూ ఉండడం వల్ల ఒకరోజు ఆ మిత్రుడు
ఒక చేతికర్ర దొలిపించి అందులో ఖరీదైన వజ్రాలు వేసి సమాధికి ఇచ్చాడు. అప్పుడా మిత్రుడు సమాధితో ఇలా పలికాడు, సమాధి, నీవు దరిద్రంచే బాధపడుతూ ముసలివాడివలే అయిపోయావు. నేను ప్రత్యక్షంగా ధనమిస్తే ఇతర వ్యాపారులతో నాకు గొడవ వస్తుంది. కాబట్టి నీ చేతికి ఊతంగా ఈ కర్రను తీసుకో అని చెప్పాడు. దానికి సమాధి ఎంతో బాధతో ఆ చేతికర్ర తీసుకుని ఆ చేతికర్రతో సంతకు వెళ్లి ఆ చేతికర్రను సంతలో ఎవరో పొరుగువాడికి చవకగా అమ్మేసి దానితో వంట సరుకులు కొనుగోలు చేశాడు. సమాధి చేసింది విని మిత్రుడు ఎంతో బాధపడ్డాడు. సమాధి యొక్క దరిద్రావస్థను ఎలాగైనా తప్పించాలని ఆ మిత్రుడు మరొకసారి సమాధిని పిలిచి ఇలా పలికాడు, సమాధి, ఈ గుమ్మడికాయ తీసుకో అని ఒక గుమ్మడికాయ ఇచ్చాడు. దాని నిండుగా బంగారు కాసులు పోసి ఇచ్చాడు. ఇంటికి వెళ్లి దాన్ని పగలగొడితే ధనం కనిపిస్తుంది కదా అని ఆ మిత్రుడి ఆలోచన. కాని సమాధి ఆ గుమ్మడికాయను వేరొక కూరగాయల వ్యాపారికి అమ్మేసి ఆ చిల్లరతోనే ఇంటికి వెళ్లిపోయాడు. మిత్రుడు సహకరించిన ఆ సహాయం పొందక దరిద్రబాధలు భరించలేక సమాధి ఒకరోజు అడవులకు పోవడానికి నిశ్చయించుకున్నాడు. ఇది తెలిసిన అతని మిత్రుడు మార్గమధ్యలో మోహరీలు గుట్ట పోయించాడు. కాని సమాధి ఆ దారికి రాగానే ధనలక్ష్మి కళ్ళలో పడినది. అతని కళ్ళు నలుపుకుంటూ పోయి పోయి మొహరీల గుట్టపై పడి, చీచి, ఎవరో దారిలో రాళ్లగుట్ట పోశారు అని వాటిని అటూ ఇటూ చిమ్మి కళ్ళు నలుపుకుంటూ తన దారిన తాను పోయాడు. అంతా మిత్రునికి చూపి, చూసారా, ధనలక్ష్మి యొక్క అనుగ్రహం తప్పితే ఎలా అవుతుందో, మనమెంత మంచి చేసినా వంచింపబడుచూ ఉంటాడు అని చెప్పాడు. తరువాత సమాధి అడవులకు చేరుకుని తన కష్టాలకై ఏడుస్తూ ఉండగా ఒకానొక ముని అతన్ని చూసి అతని దీనకథను విని ఇలా పలికాడు, సమాధి, కేవలం ధనలక్ష్మిని తూలనాడి ఆమె పూజకు ఆటంకం కలిగించడం వల్లే నీకీ కష్టం కలిగినది. ఇంతకు మించి మరొకటి లేదు. నా మాట విని ధనలక్ష్మీదేవిని పూజించు. ధనం నీకు సమకూరుతుంది. ఆమె బీజమునే జపించు అని పలికి మంత్ర బీజాన్ని చెప్పి జప విధానం చెప్పి మహర్షి వెళ్లిపోయాడు. సమాధికి మరొక మార్గమేది కనబడకపోవడం వల్ల గతిలేని వాడై ఆ మంత్రాన్ని జపించసాగాడు. అలా చేయగా చేయగా ఒకనాడు అతని భార్య ఆ అడవిలోనే తారసపడినది. పెళ్లి చేశాక భర్త సజీవుడై ఉండగా ఆడది పుట్టింట ఉండరాదు. కష్టమో సుఖమో భర్తతోటే లోకం పొమ్మని ఆమె పుట్టింటివారు తరిమేశారని చెప్పింది. ఆమె తనతో తెచ్చిన స్వల్ప ధనాన్ని సమాధికి ఇచ్చి క్షమించమని కోరింది. అతి త్వరలో దీపావళి రాబోవుచుండడచే సమాధి ఆదనంతో నగరానికి వెళ్లి తగు సామాగ్రలు కొని అదేవిధంగా పురోహితుడికి క్షమాపణ చెప్పుకుని తనతో పాటు అడవులకు తీసుకువచ్చాడు. దీపావళి రాత్రి యథావిధిగా యథాశక్తిగా ధనలక్ష్మీ పూజను చేసుకున్నాడు సమాధి. దానితో సంతృప్తిగా శాంతించిన ధనలక్ష్మి సమాధిని అనుగ్రహించింది. దాంతో పురోహితుడు ఊరిలోనికి పోయి సమాధి ఉనికిని అతనిలోని మార్పును అందరికీ తెలియచేశాడు. సమాధి మిత్రుడు అలాగే విప్రుడు కూడా దీన్ని సమర్థించారు. అవును, అమ్మవారిని కించపరచడం వల్లే అతనికి ఇటువంటి గతి పట్టింది కాని సమాధి చెడ్డవాడు కాడు అని మరీ మరీ చెప్పగా ఇతర వ్యాపారులు కూడా ఆలోచించి సమాధిని తిరిగి ఊరిలోకి పిలిచారు. మిత్రులు ఇచ్చిన పెట్టుబడితో సమాధి మరలా వ్యాపారాన్ని ప్రారంభించి నిత్యము ధనలక్ష్మీదేవిని పూజిస్తూ ఆ తల్లి అనుగ్రహం వల్ల అతని వ్యాపారం అభివృద్ధి చెందడం వల్ల తిరిగి కోటీశ్వరుడుగా మారి సకల సౌభాగ్యాలతో తులతూగుతూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ప్రతి గురు శుక్రవార రోజుల్లోనూ అష్టమి, నవమి, దశమి, పౌర్ణమి తిథులయందు ఆ అమ్మవారిని పూజించి ఈ కథను వింటే ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారు. ఈ కథ విన్నా చదివినా సర్వశుభాలు చేకూరతాయి. ఇది ధనలక్ష్మీదేవి యొక్క కథ. త్రిలోక సంచారి అయిన నారద మునికి ప్రతిదీ తెలుసుకోవాలని ఆతృత ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా నారదముని ఒకసారి ఆతృతగా లక్ష్మీదేవిని ఇలా అడుగుతాడు,
అమ్మా లక్ష్మీదేవి, మీరెప్పుడూ కూడా విష్ణుమూర్తి పాదాలను ఎందుకు నొక్కుతారు అని అడుగుతాడు. దానికి లక్ష్మీదేవి ఇలా సమాధానం చెప్తుంది. మానవుల నుండి భగవంతుడి వరకు గ్రహాలన్నీ తన్ను ప్రభావితం చేస్తాయని లక్ష్మీదేవి సమాధానం చెప్తుంది. ఈ గ్రహాల చెడు ప్రభావం శ్రీహరి పాదాలను నొక్కడం ద్వారా ముగుస్తుంది. కాబట్టి ఆమె తన శ్రీహరి పాదాలను నొక్కుతుంది అని సమాధానం చెప్తుంది. ఒక మహిళ చేతిలో దేవతల సర్వోన్నతుడైన బృహస్పతి నివసిస్తాడు. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు మనుషుల పాదాలలో నివాసముంటాడు. భార్య తన భర్త పాదాలను నొక్కినప్పుడు గ్రహాల యొక్క చెడు ప్రభావాలను నివారించడంతో పాటు సంపద కూడా వృద్ధి అవుతుందని లక్ష్మీదేవి విష్ణు పాదాలను నొక్కడానికి కారణమని ఆమె ఎంతో సులువుగా నారదుడికి సమాధానం చెప్తుంది. లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత, జ్యేష్ఠాదేవి దారిద్ర్య దేవత. ఒకసారి వీరిద్దరికీ ఒక చిన్న అనుమానం వచ్చింది. ఆ అనుమానం ఏంటి అంటే తమలో ఎవరు చాలా అందంగా ఉన్నారో అని. ఈ విషయమై వీరిద్దరూ వాదించుకుంటూ ఉండగా వారికి ఎదురుగా ఒక వ్యాపారి వస్తువు కనిపించాడు. ఇక వాదించడం ఆపేసి ఆ వ్యాపారిని అడిగి నిజం తెలుసుకోవాలి అనుకున్నారు అక్కా చెల్లెళ్ళు. అలా అనుకున్నదే తడువుగా జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవిలు అతడి ముందుకు వెళ్లి నిల్చున్నారు. తామిద్దరం ఎవరమో కూడా అతడికి వివరించి చెప్పారు. ఐశ్వర్య దేవత లక్ష్మీదేవి, దారిద్ర్య దేవత జ్యేష్ఠాదేవి ఇద్దరూ ప్రత్యక్షమై కనిపించి అలా అడిగేసరికి ఆ వ్యాపారికి నోట మాట రాలేదు. ఇద్దరూ ఒకేసారి కనిపించినందుకు సంతోషించాలో లేక బాధపడాలో కూడా అతనికి అర్థం కాలేదు. విషయమంతా విన్నా ఆ వ్యాపారి భయంతో వణికిపోయాడు. ఇద్దరిలోనూ లక్ష్మీదేవే అందమైనదని అతనికి తెలుసు. అయితే నిజాన్ని చెబితే జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది. ఆమెకు కోపం వస్తే తనను ఇంకా పేదవాడిని చేస్తుందని తెలుసు. ఇక లక్ష్మీదేవి అందంగా లేదని చెబితే ఆమెకు కోపం వస్తుంది. ఆమెకు కోపం వస్తే తనకున్న ఈ మాత్రం సంపదను కూడా లేకుండా చేసేస్తుంది. ఏం చేసేది భగవంతుడా అంటూ తలపట్టుకున్నాడు. ఇంతలో ఆ వ్యాపారికి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఏదైతే అది అయిందని మనసుకు సర్ది చెప్పుకున్న ఆ వ్యాపారి ఆ దేవతలిద్దరికీ నమస్కారం చేశాడు. వెంటనే ఆ వ్యాపారి ఇలా చెప్పాడు. అమ్మా, ఓ మహాలక్ష్మి, నువ్వు ఇంట్లోకి వస్తున్నప్పుడు నీ అంత అందమైన స్త్రీ భూలోకంలో కాని స్వర్గలోకంలో కాని ఎవరూ ఉండరు అని చెప్పాడు. అలాగే జ్యేష్ఠాదేవి వైపు చూసి, అమ్మా, ఓ జ్యేష్ఠాదేవి, నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్తుంటే నీ అందం సొగసు వర్ణించేందుకు మాటలు చాలవు. ఆ సమయంలో నీ అందాన్ని ఎవరితోనూ పోల్చలేమో అని సమాధానం చెప్పాడు. ఆ వ్యాపారి ఎవరి మనసులో నొప్పించిన విధంగా చెప్పిన తీరు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవులను సంతృప్తిపరిచింది. అతడు ఇద్దరిని విజేతలుగా నిర్ణయించాడని వారిద్దరూ అర్థం చేసుకున్నారు. దాంతో ఇద్దరూ అతడి నిర్ణయానికి సంతోషపడుతూ అక్కడ్నుంచి మాయమయ్యారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవులు ఎవరికి వారు విజేతలమని అనుకుంటూ వెళ్లారే కాని నిజానికి నిజమైన విజేత ఆ వ్యాపారే. ఎందుకంటే అతడు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి అభిమానాన్ని పొందడమే కాదు, లక్ష్మీదేవి బద్ధ శత్రువైన జ్యేష్ఠాదేవిని సైతం సంతృప్తిపరిచాడు. కాబట్టి నిజమైన విజేత ఆ వ్యాపారే. లక్ష్మీదేవి అదృష్టానికి శుభానికి సంకేతం. అయితే జ్యేష్ఠాదేవి దరిద్రానికి సంకేతం. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవులు ఎవరు ఎక్కడ ఉండాలి అనే విషయం గురించి చర్చలు మొదలవుతాయి. ఈ క్రమంలోనే లక్ష్మీదేవి వెళ్లి సముద్ర గర్భంలో దాక్కుంటుంది. సముద్ర గర్భం నుంచి తను బయటికి రావాలని జ్యేష్ఠాదేవి కోరడంతో తాను బయటకు వచ్చి ఏ ప్రదేశంలో కొలువై ఉండాలో తెలియచేస్తుంది. ఈ విధంగా సముద్ర గర్భం నుంచి బయటకు వచ్చిన లక్ష్మీదేవి తాను పసుపు కుంకుమల్లో కొలువై ఉంటానని చెప్తుంది. అందుకే ఏదైనా శుభకార్యాలలో పసుపు కుంకుమలకు అంత ప్రాధాన్యత ఇస్తాము. పెళ్లి పత్రికలకు కూడా పసుపు కుంకుమ రాయడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు.
ఇలా పసుపు కుంకుమ రాయడం వల్ల ఆ పెళ్లిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా లక్ష్మీదేవి కృప నూతన వధూవరులపై ఉంటుందని భావిస్తారు. అందుకే వివాహ ఆహ్వాన పత్రికలకు పసుపు కుంకుమలు రాస్తారని పురాణాలు చెబుతున్నాయి. మనం లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూసినప్పుడు ఆమెకు గుడ్లగూప వాహనంగా ఉండడాన్ని చూస్తూ ఉంటాం. లక్ష్మీదేవికి గుడ్లగూప ఎలా వాహనమైనది అనే ప్రశ్న మనల్ని పట్టి పీడుస్తుంది. దానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు కౌశికుడు అని ఒక గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు. అతడు గొప్ప సంగీత విద్వాంసుడు. సుమధురమైన తన గాన మాధుర్యంతో మహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నాడు. స్థూల శరీరాన్ని విడిచిన తరువాత విష్ణు లోకాన్ని చేరుకున్నాడు. శ్రీహరి తన ప్రియభక్తుణ్ణి స్వాగతించి అతని గౌరవార్థం అంతరంగిక సంగీత సభ ఒకటి ఏర్పాటు చేశాడు. ఆ సభలో దేవర్షి నారదుడికి ప్రవేశం లభించలేదు. తుంబురుడికి సకల మర్యాదలతో స్వాగతం చెప్పారు. తనకు ప్రవేశం లేకపోవడం అటుంచి తన ప్రత్యర్థి అయిన తుంబురుడికి స్వాగత సత్కార్యాలు లభించడం చూసిన నారదుడు ఎంతో మండిపడ్డాడు. అయినా తమాయించుకుని లక్ష్మీదేవి మందిరంలోంచి లోనికి పోవడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ కూడా లక్ష్మీదేవి యొక్క చెలికత్తెలు నారదుడికి అడ్డుపడ్డారు. దానితో ఎంతో కోపగించిన నారదుడు మహాలక్ష్మిని శపించాడు. అది తెలిసిన వెంటనే లక్ష్మీనారాయణులు నారదుని ముందు ప్రత్యక్షం అయ్యారు. తమను మన్నించమని వేడుకున్నారు. అప్పటికి నారదుడి కోపం శాంతించింది. తన తొందరపాటుకు పశ్చాత్తాపం మొదలైనది. శరీరమంతా చెమటలు పట్టాయి. కీలరిగి వాత పెట్టడం బాగా తెలిసిన నారాయణుడు చేసిన దానికి సిగ్గుపడుతున్న నారదుణ్ణి చూసి ఇలా పలికాడు. నారదా, నీ కోపం కారణం నాకు తెలుసు. నిజానికి భక్తి జ్ఞానములయందు శీలవర్తములయందు తుంబురుడు నీకన్నా కపటి కాడు, గర్విష్ఠుడు కాడు. కపట భక్తిని ప్రదర్శించేవారు ఎన్ని తీర్థాలు సేవించినప్పటికీ వ్యర్థం. భక్తి శ్రద్ధలతో నన్ను కొలిచేవారికి అవశ్యం వశుడనే. సంగీతం చేత నన్ను చేరవచ్చునని చాటి చెప్పడానికే కౌశిక తుంబురను నేను సత్కరించాను. నీ శాపానికి ఏమీ బాధపడకు, లోకహితమే జరుగుతుంది, చింతించవద్దు అని చెప్పాడు నారాయణుడు. నారదునికి అప్పటికి జ్ఞానోదయమైనది. ఓ దేవదేవా, నా తప్పులను క్షమించు. అవివేకి వలె ప్రవర్తించాను, నన్ను కాపాడు. తుంబురా, కౌశికుల వలె సంగీతంలో మేటినైతే ఇంతటి విపరీతం జరిగి ఉండేది కాదు కదా అంటూ కట్టెలు తెంచుకుని ప్రవహిస్తున్న కన్నీటి వరద మధ్య నారదుడు నారాయణుడి పాదాల మీద పడ్డాడు. భక్తుని పశ్చాత్తాపం భగవంతుడి హృదయాన్ని కరిగించింది. తన దివ్య హస్తాలతో నారదుణ్ణి పైకి లేపాడు నారాయణుడు. ధైర్యాన్ని చెప్పాడు. సంగీతం నేర్చుకోవాలన్న కుతూహలం నిజంగా ఉంటే తాను చెప్పినట్లు చెయ్యమన్నాడు. ఉత్తరాన మానస సరోవరానికి అవతల ఒక పర్వత శిఖరముంది. దానిమీద ఒక దివాంతం ఉంది. ఆ ఉలూకాపతికి శుశ్రూష చేసి సంగీతంలో మేటివి కమ్మని దీవించాడు నారాయణుడు. దీంతో నారదుడు శ్రీమన్నారాయణుడికి కృతజ్ఞతలు ప్రకటిస్తూ చేతులు జోడించిన నారదుడు సెలవు పుచ్చుకున్నాడు. వెంటనే మనోవేగంతో మానస సరోవరం చేరుకున్నాడు. కమ్మని సంగీతం అస్పష్టంగా వినిపిస్తుంది. తెరలు తెరలుగా వస్తున్న ఆ గాన మాధుర్యాన్ని పట్టుకుని ఆవలగిరి శిఖరం చేరాడు నారదుడు. గంధర్వ, కిన్నెర, కింపురుష, అప్సరసాదులెందరో అక్కడ సంగీతాభ్యాసం చేస్తున్నారు. వారి మధ్య గురు పీఠం మీద దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న గానబంధు నారదుణ్ణి చూడగానే వినయంతో ఆసనం దిగి ఎదురు వెళ్లాడు. ఆనందంగా ఆసనం చూపి కుశల ప్రశ్నలు వేశాడు. ఎందుకు వచ్చాడో కారణం చెప్పమని ప్రార్థించాడు. నారదుడు గానబంధు వినయానికి, సంగీత పాఠవానికి ఆశ్చర్యపోయాడు. తనకు తెలియని ఈ సంగీతవేత్త ఎవరని ఆలోచనలో పడ్డాడు. అతడు ఎవరైతేనేం, తనకు కావలసినది సంగీత విద్య. ఉలూకాపతికి నమస్కారం చేసి జపతపాదులకు సాధ్యం కాని శ్రీహరిని తుంబుర కౌశికులు గాన మాధుర్యంతో వశం చేసుకున్నారని, తనకు అలాంటి దివ్యగాన విద్యను ప్రసాదించమని వేడుకున్నాడు.
గానబంధు అంటే ఉలూకాపతి. నారదుడి ఆంతర్యం గ్రహించి ముందు తానెవరో వివరించసాగాడు. ఓ నారద మహర్షి, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. పూర్వం భువనేశుడు అనే రాజు ఉండేవాడు. అతడు చాలా జాలిగుండె కలవాడు, ధర్మవర్తనుడు. సంప్రదాయానుసారం ధర్మకార్యాలన్నీ క్రమం తప్పకుండా నిర్వహించేవాడు. అటువంటి ఉత్తమ పాలకుడు సంగీతాన్ని మాత్రం నిషేధించాడు. ఎవరైనా గానాలాపన చేస్తే మరణశిక్ష విధించమని మంత్రులకు తెలియచేశాడు. భగవంతుణ్ణి కూడా భక్తి గీతాలతో స్తుతించకూడదని చాటింపు వేయించాడు. ఒకరోజు హరిమిత్రుడు అనే భక్తుడు రాజు ఆజ్ఞను మర్చిపోయి భగవంతుణ్ణి కీర్తిస్తూ గానం చేశాడు. ఆ గాన మాధుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా పాడకూడదు అన్న విషయాన్ని మర్చిపోయారు. వెంటనే రాజభటులు వచ్చారు. హరిమిత్రుణ్ణి రాజు ముందు నిలబెట్టారు. రాజు ఆలోచించాడు. పాడినవాడు బ్రాహ్మణుడు. బ్రహ్మహత్య మహాపాపం, మరణశిక్షతో సమానమైనది రాజ్య బహిష్కరణ. ఇలా ఆలోచించి హరిమిత్రుడి సంపదనంతా స్వాధీనం చేసుకుని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు రాజు. కాలచక్రం తిరగడం మానదు కదా. కొంతకాలానికి రాజు మరణించాడు. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. అలాగే గిట్టిన ప్రాణి కూడా పుట్టక తప్పదు. నరుడిగా మరణించిన రాజు గుడ్లగోపగా జన్మించాడు. దివాంద జన్మ కాబట్టి రాత్రులందే ఆహారం సంపాదించుకోవాలి. తిండి ఒక సమస్యగా తయారైనది. పురాకృత దోష ఫలితం కాబోలు. ఒకసారి 4 రోజులైనా ఆహారం దొరకలేదు. ఆకలి దుర్లభమైపోయినది. చివరికి మరణాన్ని ఆహ్వానించాడు. అతడు పూర్వజన్మలో చేసుకున్న సుకృతం వల్ల మరణదేవత యమధర్మరాజు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. ప్రాణం తీయకుండా ఎదురుగా నిలబడ్డ యముణ్ణి చూసి, ధర్మరాజా, ఎందుకు ఈ విధంగా నన్ను బాధపెడుతున్నావు? నేను గత జన్మలో రాజుగా ప్రజలపై ఎంతవరకు దయాదాక్షిణ్యాలు చూపించాలో అంతవరకు చూపించాను. నీవెందుకు నాపై దయచూపవు అన్నాడు భువనేశుడు. దివాంద స్థితికి యమధర్మరాజు ఎంతో జాలిపడ్డాడు. తాను చేసిన తప్పేమిటో తెలియకుండా ఎవరైనా శిక్ష అనుభవించడం ధర్మం కాదు కదా. తెలిసినప్పుడే కదా పశ్చాత్తాపం కలిగేది. అలా ఆలోచించి అసలు విషయం చెప్పాడు యమధర్మరాజు. దివాందమా, నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కార్యాలు చేసిన మాట నిజమే. కాని పరమాత్ముణ్ణి వేద మంత్రాలతో మాత్రమే స్తుతించాలని శాసించడం నీ మూర్ఖత్వం. పరమ పావనమైన సంగీతంతో హరికీర్తన చేసిన హరిమిత్రుణ్ణి శిక్షించిన పాపం తక్కువైంది కాదు కదా. ఆ పాప ఫలితం కొండంతై నీకు లభించిన పుణ్యఫలానికి మించిపోయింది. అదే నేడు నిన్ను పట్టి పీడిస్తుంది. విష్ణు భక్తులకు చేసిన కీడు నీకీ అవస్థ తెచ్చిపెట్టింది. దీని నుంచి బయటపడ్డం ఎవరికీ సాధ్యం కాదు. సమవర్తి చెప్పింది విన్నాక, అంటే యముడు చెప్పింది విన్నాక గాని దివాందానికి తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ఏ మార్గంలో అయినా భగవంతుణ్ణి స్తుతించవచ్చు అనే జ్ఞానం కలిగింది. చేసిన తప్పుకు క్షమించి ఎలా అయినా బయటపడే మార్గం చూపించవని ధర్మదేవత పాదాల మీద పడ్డాడు. దీంతో యముడి హృదయం కూడా ద్రవించింది. ఉలూకరాజా, చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. దేనికి మించిన శిక్ష అనుభవించినచో శిక్షాకాలం తగ్గుతుంది. అంగీకరిస్తే ఆ గుహలోనికి రా. అందులో నీ గత జన్మ దేహముంది. అందుండి రోజుకు కొంత మాంసాన్ని చీల్చుకుని భక్షించు. అది పూర్తయిన తర్వాత నీకు శుభం కలుగుతుంది అని దీవించి వెళ్ళిపోయాడు. ఓ మహర్షి, ఆ దురదృష్టవంతుణ్ణి నేనే. ఆ తరువాత నేనొక రోజున నా శవం వద్ద కూర్చుని ఉండగా దివ్య తేజస్వి అయిన ఒక బ్రాహ్మణుడు రథంలో పోతూ నా ముందున్న శవాన్ని చూసి రథాన్ని ఆపాడు. దగ్గరకొచ్చి చూసి, ఇది భువనేశుని కాయం వలె ఉన్నది. ఇది ఇక్కడెలా పడి ఉన్నది? దీన్ని ఈ పక్షి తినడమేమిటి అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. అప్పటికి నేను ఆ విప్రుణ్ణి గుర్తించాను. అతడు నా చేత బహిష్కరించబడిన హరిమిత్రుడు. వెంటనే అతని పాదాలపై పడి ప్రార్థించాను. తప్పుకు క్షమించమని అడిగాను. దుఃఖాశ్రువులు నేల రాలుతూ ఉండగా యమధర్మరాజు తెలియచేసిన విషయమంతా వివరించాను. హరిమిత్రుడు అది విని చలించిపోయాడు. తన అంతరంగ భావమునకు అనుగుణంగా ఇలా పలికాడు.
నీ బాధలు చూస్తుంటే నాకెంతో విచారం కలిగింది. నీవు నా ఎడల చూపిన కాఠిన్యం నేను ఆ రోజునే మర్చిపోయాను. నీవు అనుభవించిన బాధ ఇక చాలు. ఈ క్షణం నుంచి నీకు బాధన్నది లేకుండా ఉండుగాక. గొప్ప సంగీత విద్వాంసుడివై లోకంలో ఉత్తమ సంగీత విద్యను బోధిస్తావు కాక అంటూ అతడు నా కృతజ్ఞతను స్వీకరించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అతని దీవెనలు ఫలించి నేను ఇలా ఉన్నాను అంటూ గానబంధు తన కథంతా వివరించాడు. ఆ తరువాత నారదుడు గానబంధు విద్వాంసుని శిష్యుడయ్యాడు. తొలి రోజుని సంగీతం ఎలా నేర్చుకోవాలో అనే విషయం మీద పాఠం చెప్పాడు. సంగీతం ఒక దివ్య కళ అన్నాడు. తపంతో కాని తామసంతో కాని అది పట్టుబడదు అన్నాడు. కళ కోసం జీవితాన్ని అర్పించాలి అన్నాడు. కష్టపడి నిరంతరం సాధన చేస్తే ఎవరైనా అపురూపమైన ఈ కళలో ఆధిక్యం సాధించవచ్చు అన్నాడు. గౌరవభావం మొహంలో ఉట్టిపడుతూ ఉండగా వినయంగా తలవంచుకుని ఆలకించాడు నారదుడు. ఆ సాధన అలా 1000 ఏళ్లు గడిచాయి. కఠోరమైన దీక్షతో నారదుడు 3 లక్షల రాగాలలో మంచి ప్రావీణ్యం గడించాడు. సహపాఠులంతా పొగడేస్తుంటే సంగీతంలో ఇక తనకు తిరుగులేదనే గర్వంతో ఉబ్బిపోయాడు. అమిత ఆనందంతో గురువును చేరి కృతజ్ఞతలు చెల్లించాడు. గురుదక్షిణ చెల్లిస్తాను, ఏమి కావాలో సెలవివ్వమన్నాడు. ఎంతటి కోరికైనా సంశయించవద్దు అన్నాడు. శిష్యుడి పలుకులు విన్నా ఆ గురువు ఎంతగానో సంతోషించాడు. ఓ మహర్షి, దేవర్షులైన మిమ్మల్ని నేనేమి కోరగలను? దివాందమునకు కావలసిన అవసరాలు ఏముంటాయి? శిష్యుడివి అయినందున ఏదో ఒకటి కోరుకోక తప్పదు. ఈ ధరాతలం నిలిచి ఉండే వరకు సంగీత కళతో పాటు నేను సైతం లోకంలో గుర్తుండేలా వరాన్ని ప్రసాదించు అని తన మనసులోని మాటను బయటపెట్టాడు. అప్పుడు నారదుడు విశాలంగా నవ్వాడు. ఓ గురువర్యా, ఇది మరీ చిన్న కోరిక. ఈ చిరు కోరిక మీకున్న సంగీత పాండిత్యం తీర్చగలదు. శిష్య ప్రశిష్య కోటి వలన భూతలమున సంగీత కళ నిలిచి ఉన్నంత వరకు మీ కీర్తికి అంతులేదు. మీరు చేసిన ఈ మహోపకారానికి గురు దక్షిణిగా లక్ష్మీనారాయణల కటాక్షం, వారి సేవా భాగ్యాన్ని, శాశ్వత సన్నిధానమును ప్రసాదిస్తున్నాను. ప్రళయం సంభవించిన వేళ శ్రీ మహావిష్ణువునకు గరుత్ మంతుని వలె శ్రీ మహాలక్ష్మికి నీవు వాహనమై తరింతువుగాక అంటూ శిష్యుడికి కానుకను దేవర్షిగా వరాన్ని సమర్పించి సెలవు తీసుకున్నాడు నారదుడు. ఈ విధంగా గానబంధు అనే గుడ్లగూప లక్ష్మీదేవికి వాహనంగా మారింది. శుక్రవారం రోజు ఎవరైతే ఈ కథలను వింటారో లేక చదువుతారో వారికి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, కరుణా కటాక్షాలు తప్పకుండా కలుగుతాయి. రుణ సమస్యలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఓం శ్రీ మహాలక్ష్మీయే నమః. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః.